నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. తమ సైనికుల మీద దాడి జరిగి నెల రోజులు తిరక్కముందే అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. 2026 జనవరి 11న ఆపరేషన్ హాకై స్ట్రైక్ పేరుతో అమెరికా దాడులకు తెగబడింది. సిరియాలో ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీగా వైమానిక దాడులు నిర్వహించింది. గత నెల 13న ఐసిస్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయని, ఇలాంటి దాడులు కొనసాగుతాయని అమెరికా హెచ్చరికలు కూడా జారీ చేసింది. 2025 డిసెంబర్ 13న సిరియాలోని పాల్మైరా వద్ద జరిగిన ఐసిస్ ఉగ్రదాడి అప్పట్లో అమెరికా సైనికులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ దాడిలో 2 అమెరికన్ సైనికులు, మరో అమెరికన్ పౌరుడు మరణించారు. ఆ దాడిపై కన్నెర్ర చేసిన అమెరికా దళాలు యుఎస్ సెంట్రల్ కమాండ్ నేతృత్వంలో తాజాగా ఆపరేషన్ హాకై స్ట్రైక్ పాల్పడ్డారు. ఇందులో భాగంగా ఐసిస్ స్థావరాలు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశాయి. ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశాలున్నాయని కూడా అమెరికా హెచ్చరించింది. దాడుల్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ F-15E స్ట్రైక్ ఈగల్ అనే విమానాలు వినియోగించారు. ఈ దాడుల నేపథ్యంలో జోర్డాన్తో పాటు ఇతర భాగస్వామ్య దేశాలు అమెరికాకు మద్దతుగా నిలిచాయి. ఐసిస్ ఉగ్రవాదులు భవిష్యత్తులో దాడులకు పాల్పడకుండా అడ్డుకోవటం, అమెరికన్ బలగాలతో పాటు వాటి భాగస్వామ్య దేశాల బలగాలను రక్షించటమే ధ్యేయమని సెంట్రల్ కమాండ్ అధికారిక ప్రకటన చేసింది. తాజా దాడులు ఐసిస్ ఉగ్రవాదులపై మా నిరంతర పోరాటంలో భాగమని, ఐసిస్ దాడులను మేము మర్చిపోము, వారిపై దాడులకు మేము వెనక్కి తగ్గము అంటూ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ఉన్న అమెరికా సిరియాపై చేసిన దాడులను రష్యా, ఇరాన్, టర్కీ వంటి దేశాలు ఎలా స్వీకరిస్తాయో ఆసక్తికరంగా మారింది.